హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఈ వీడియో వచ్చేసి మేమందరం జగిత్యాలకు వెళ్తున్నాం. సో ఈ కార్లో వచ్చేసి కొంతమంది ఉన్నారు, ఇంకో కార్లో ఇంకా కొంతమంది నాన్నమ్మ పిన్ని అమ్మమ్మ అట్లా కొంతమంది ఉన్నారు. సో జగిత్యాలకు వెళ్ళే కంటే ముందు మనం ఫస్ట్ కొండగట్టు దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాం. సో కొండగట్టు దర్శనం అయిపోయినాక జగిత్యాలకు వెళ్దాం. సో జగిత్యాలకు ఎందుకు వెళ్ళాము ఏంటి అదంతా ఆ వీడియో అంతా ముందు వస్తుంది, చూసి ఎంజాయ్ చేసేయండి. సో కొంచెం మా కార్ అంతా మెస్సీగా ఉంటుంది, ఎందుకంటే ఫుల్ సామాన్ అంతా ఫుల్ లోడ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి 1 వీక్ అనే ఉండే మేము. సో అట్లా కొంచెం అక్కడ సామాన్ అవసరం ఉంటే తేవడం జరిగింది, అట్లా కొంచెం ఫుల్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా అవన్నీ తీసుకొని వెళ్తుండే అనమాట. సో అందుకనే కార్ అంతా కొంచెం లోడ్ అయిపోయింది. సాటర్డే రోజు కొండగట్టుకు వెళ్తే ఇంకా అవసరం లేదు, ఎందుకంటే జనాలు అట్లుంటారు అనమాట. సో కార్ పార్కింగే నిండిపోయింది. మాకు 5-10 మినిట్స్కి దొరికిందనమాట కార్ పార్కింగ్. సో చాలా అంటే చాలా జనం ఉంటారు. అండ్ దెన్ ఇంకా మేము ఎక్కడో దొరికితే పెట్టేసి వెళ్ళుండే అనమాట ఇంకా కొండపైకి. అండ్ దెన్ దర్శనం చేసుకుంటామని బయట లైన్స్ చూస్తేనైతే చాలా అంటే చాలా జనాలు ఉండేరు. అండ్ దెన్ ఇంకా మేము ఏం చేసినామంటే ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటే సో వాళ్ళు వెనుకకి వెళ్ళి టికెట్స్ తీసుకోమని చెప్పి అట్లా కొంచెం చేస్తే టికెట్స్ తీసుకొని వెళ్ళుండే అనమాట లోపలికి. సో ఈ టికెట్ తీసుకోవడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్, కొంచెం దర్శనం తొందరగా అయిపోతుంది. లేదంటే జనాలందరినీ పాస్ చేసుకుంటూ ప్రతి ఒక్క లైన్ పాస్ చేసుకుంటూ రావాలి. సో టికెట్ తీసుకోవడం వల్ల డైరెక్ట్ గుళ్ళోపడికే పంపించేస్తారు. మాకు ఒక 5-10 మినిట్స్లో అయిపోయింది దర్శనం, కానీ జనాలు అయితే చాలా జనం ఉండే. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామిది ఏదో అభిషేకం అలా చేస్తున్నారనమాట. సో ఇది ఏంటో ఎగ్జాక్ట్లీ తెలియదు, అక్కడ చేస్తుంటే కొంచెం వీడియో తీసిన ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పండుకోది. అక్కడ కొండగట్టు దర్శనం అయిపోగానే మేము జైత్యాలకు వచ్చాము. సో ఎందుకు వచ్చాము అని అంటే మా పిన్ని వాళ్ళది 25 ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ. సో సిల్వర్ జూబ్లీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇట్లా ఫస్ట్ పూజ, దాని తర్వాత పార్టీ అట్లా అరేంజ్ చేస్తుండే అనమాట. సో మిగతా అన్నీ ముందు వస్తాయి చూడండి. సో ఫస్ట్ అయితే ఇట్లా వాళ్ళ ఇంటి దగ్గరలో అయ్యప్ప స్వామి టెంపుల్లో ఇలా సత్యనారాయణ స్వామి పూజ అరేంజ్ చేసుకున్నారనమాట. సో ఇక్కడ అయ్యప్ప టెంపుల్ చాలా ఫేమస్ అంట జైత్యాల్లో. ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయ్యప్ప స్వామి టెంపుల్లోనే ఎందుకు అని అంటే మా బాబాయ్ కూడా ఎవ్రీ ఇయర్ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. సో స్వాములకి భిక్ష పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. సో అట్లా ఇటు పూజ అవుతుంది అండ్ వాళ్ళకి భిక్ష పెట్టుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి. అండ్ ఆ యొక్క కన్యకారత్నం ఏ విధంగా ఉన్నదయ్యా? శుక్లపక్ష చంద్రుడి వలె ఉన్నదట, చాలా అందంగా ఉన్నదట ఆ యొక్క అమ్మాయి. ఆ అమ్మాయికి కళావతి అనే. సో ఇక్కడ పూజ అంతా అయ్యే టైంకి స్వాములందరూ వచ్చేసినారనమాట. సో ఇంకా వాళ్ళ భిక్ష టైం అనమాట, అరౌండ్ 1-1:30 అంతా. సో వాళ్ళకి అలా అంతా అరేంజ్ చేస్తున్నారు. సో ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ స్వాములకు అంతా ఫినిష్ అయినాకనే తర్వాత సివిల్ డ్రెస్ వాళ్ళకి అంతా పెడుతున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. అన్నపూర్ణే సదాపూర్ణే అన్నపూర్ణ మాతాకి అందరికీ
సో ఇక్కడ స్వాములందరూ భిక్ష స్వీకరిస్తున్న టైంలో బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో ఈ పూజ సెరమనీ అంతటికి వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట. సో పిన్ని బాబాయ్ 25th వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి. సో బాబాయ్ చాలా అంటే చాలా టెంపుల్స్ వాళ్ళ ఇంటి దగ్గరలో మేనేజ్ చేస్తారంట. సో అట్లా చాలా ఫ్రెండ్స్ ఇంకా అంతా ఉంటుంటుంది. అండ్ దెన్ ఇంకా చాలా స్వాములు కూడా వచ్చిండే అనమాట ఆ టెంపుల్లో. ఇక్కడ మా బాబాయ్ వచ్చేసి గురుస్వామి. సో బాబాయ్ ఆధ్వర్యంలో చాలామందికి ఇట్లా మాలలు వేసినుండే అంట. సో ఆ అభిమానంతో కూడా చాలామంది వస్తారు. అండ్ ఆల్సో బాబాయ్తో చాలా పడి పూజలు చేయించుకుంటారంట. సో ఇక్కడ స్వాములందరూ వెళ్ళినాక నార్మల్ సివిల్ డ్రెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ అరేంజ్ చేశారు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఇంకా మేము ఫుల్ కడుపు నిండా తినేసి, అండ్ ఇక్కడ సివిల్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చినారు. నాకు ఇక్కడ ఒకటి నచ్చింది ఏంటంటే ఇట్లా స్టీల్ ప్లేట్స్లలో పెడుతున్నారు కదా ఫుడ్, ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కోవాలి, గ్లాస్ వాళ్ళు కడగాలి అని ఇక్కడ ఉండే అన్నమాట. సో అయ్యప్ప అంటేనే డిసిప్లిన్ కదా, సో ఎవ్రీ వన్ షుడ్ ఫాలో అన్నట్టు బాగుండే. అండ్ వచ్చిన వాళ్ళ అందరికీ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరలో ఇంకో హౌస్లో అందరికీ రెస్టింగ్ అరేంజ్ చేస్తున్నారు. సో కొంతసేపు ఒక 1 hour అట్లా 1.5 hour రెస్ట్ తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఈవెంట్కి రెడీ అవ్వాలి. సో నెక్స్ట్ ఈవెంట్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా. సో ఇది వచ్చేసి మేము రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఆ వీడియో చాలా లెంత్ ఉందని చెప్పేసి అక్కడున్న కొన్ని బిట్స్ తీసుకొచ్చి ఇందులో కలిపాను అనమాట. సో ఇంకా హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఇక్కడ మార్కెట్ దగ్గర అవుతాం, మీకు తెలుసు రైతు మార్కెట్. సో చాలా అంటే చాలా పెద్దది, చాలా ఉంటాయి ఫ్రెష్ వెజిటేబుల్స్, బట్ కాస్ట్ కూడా బీభత్సంగా ఉంటాయి. మెయిన్లీ మేము ఇక్కడ ఆగేది ఎందుకంటే కంకిల కోసం, అంటే దేశీ కార్న్ కోసమే. అక్కడ చాలా అమ్ముతారు. అండ్ ఇట్లా చెప్పినట్టు ఇంతకుముందు చాలాసార్లు మెన్షన్ చేసిన వీడియోస్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కి వచ్చినాము. సో ఇది పైకి పంపించట్లేదు కార్స్ అయితే. సో ఇంకా ఏం చేసినామంటే ఇంకా అదే మట్టిలో అట్లా క్లైమ్ చేసుకుంటూ వెళ్ళినండే. మేము అన్ని రిజర్వాయర్లు చూసినాం అనమాట. ఇట్లా లైక్ మల్లన్న సాగర్, ఇంకొకటి రంగనాయక సాగర్, అట్లా రిజర్వాయర్లు చూసినాము. సో ఈ కొండపోచమ్మ చూడలేదు, అందుకనే ఇది చూడాలి, ఎందుకంటే మనం వెళ్ళే వేలోనే ఉంటుంది. సో ఇది కూడా చాలా బాగుండే. కార్లో పంపిస్తే ఇంకా మొత్తం ఇట్లా రౌండ్గా చూసి వచ్చేటోళ్ళం. సో నడుచుకుంటూ వచ్చినాం కాబట్టి ఈ ఏరియా మాత్రమే కవర్ చేయగలిగాం అనమాట. సో ఈవినింగ్ టైం వెళ్ళేసరికి చాలా బాగుండే, అక్కడ సన్సెట్ జరుగుతుంది, స్కై కూడా అంతా బాగుండే. మేము చూసిన దాంట్లో మల్లన్న సాగర్ అని చాలా పెద్దది. సో మాకు అరౌండ్ కార్లో తిరుగుతూనే 1 hour పట్టింది. సో ఈ మట్టిలోనే మేము అందరం క్లైమ్ చేసుకుంటూ వచ్చాము. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలా క్లైమ్ చేస్తున్నారో, అందరం అలానే క్లైమ్ చేసుకుంటూ వచ్చాము. కొంచెం దిగేటప్పుడు డిఫికల్ట్ అనిపించింది, బట్ మెల్లమెల్లగా దిగేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వీడియో ఫుల్ ఫన్ ఉంటుంది, ఎవ్వరూ మిస్ అవ్వకండి. సో ఈవెంట్ది ప్రోమోలాగా కొంచెం వేస్తున్నా అనమాట ఇక్కడ. సో చుట్టాలం అందరం కలిస్తే ఎట్లుంటుంది ఏంటి అనేసి, సో ఇక్కడ జరిగింది. సో మా ఇట్లా ఫీలింగ్ ఏంటి, అంత ఎంత ఫన్ చేసినాము, ఎంత ఎంజాయ్ చేసినాము, అదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.